రాజ్యాంగ నిర్మాతలు అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థకి స్పష్టమైన బాధ్యతలు కేటాయించారు, స్పష్టమైన విధులు ఉన్నాయి వాళ్ళకి. ఒకళ్ళ పరిధిలోకి ఒకళ్ళు జోక్యం కల్పించుకోకూడదు, ఒకళ్ళ విషయాలను ఒకళ్ళు ఎంక్రోచ్ కాకూడదు అన్న స్పష్టతనిచ్చేలాగా ఆర్టికల్స్ని తయారు చేశారు. సో చట్టసభలో బిల్లులు రూపొందిస్తాయి. వాటిని కాన్స్టిట్యూషన్ హెడ్, రాష్ట్రానికి అధిపతి గవర్నరు, కేంద్రంలో అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. సో కేంద్ర క్యాబినెట్ పంపిన బిల్లుల్ని రాష్ట్రపతి పరిష్కరించాలి, అలాగే రాష్ట్ర క్యాబినెట్ పంపిన బిల్లుల్ని గవర్నర్ పరిశీలించాలి. ఈ బిల్లుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ప్రజాస్వామ్యానికి కానీ న్యాయ వ్యవస్థకు కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా, లేదా ఇందులో ఇతరత్ర ఏమన్నా సందేహాలు కనిపించినా ఈ బిల్లుల్ని తిప్పి పంపచ్చు. రాజ్యాంగపరంగా గవర్నర్కు ఉండే హక్కులు ఇవి. ఈ హక్కుల్ని కాలక్రమేణా ఏమైందంటే రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయ పరంగా మారాయి. గవర్నర్లను కేంద్రం నియమిస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ దూతలుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు ప్రారంభమైంది. దాంతో గవర్నర్లకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య యుద్ధం మొదలైంది. ఇది ఒకటి. బిల్లులు మొదటిసారి పంపినప్పుడు గవర్నర్లు తిరస్కరించవచ్చు, కానీ రెండోసారి పంపినప్పుడు ఖచ్చితంగా వాటిని ఆమోదించాలి. ఇది కూడా రాజ్యాంగపరంగా ఉన్న ఏర్పాటు. కానీ బిల్లుల్ని ఏ విషయం చెప్పకుండా రెండోసారి బిల్లు వచ్చినప్పుడు ఏ విషయాన్ని తేల్చకుండా తమిళనాడు గవర్నర్ రవి తన దగ్గర అట్టిపెట్టుకున్నారు అనేది వివాదానికి మూల కారణం. కానీ రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా ఎవరి విధులు వాళ్ళకి కేటాయించారు. అయితే కాలక్రమేణా మనం చెప్పుకున్నట్టు చట్టసభలు గొప్ప లేదా న్యాయ వ్యవస్థ గొప్ప అన్న వాదోపవాదాలు ప్రారంభమవుతున్నాయి. నెల క్రితం తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనం, ఈ ఇద్దరు సభ్యులు న్యాయమూర్తుల పేర్లు జస్టిస్ టిబి పారావాలా అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్. ఈ ధర్మాసనం తీర్పిచ్చింది ఖచ్చితంగా కాల పరిమితి లోపల మీరు ఖచ్చితంగా బిల్లులు పరిష్కరించాల్సిందే. రెండోసారి బిల్లు మీకు అందిన సమయంలో 3 నెలల్లోనే వాటిని పరిష్కరించాలి అని తీర్పు చెప్పింది. ఈ తీర్పు పైన ఇప్పుడు అభ్యంతరాలు వచ్చాయి. సో ఇది ఒక్కచోటే కాదు, ఇది తమిళనాడులో జరుగుతున్న వ్యవహారమే కాదు. గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్తో అక్కడ ప్రభుత్వానికి గొడవైంది, అలాగే కేరళ గవర్నర్తో గొడవైంది, అలాగే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నర్ల తీరు మీద అప్పటి తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావు బహిరంగంగానే దూషించారు, బహిరంగంగానే విమర్శించారు కూడా. ఇవన్నీ మనం చూసాం. గవర్నర్లు కేవలం రాజ్యాంగ అధిపతులుగా రాజ్యాంగ హోదాలను అవలంబించకుండా రాజకీయాలను ఆశ్రయించడం వలన ఈ రకమైన వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి.